హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలామంది లోన్స్ కావాలని బ్యాంకుల చుట్టూ చాలా యాప్స్లో ట్రై చేస్తూ ఉంటారు. అయితే చాలామంది మన వీడియోస్ చూసి కామెంట్ అయితే చేస్తున్నారు, మాకు లోన్ కావాలి, మాకు లోన్ కోసం అప్లై చేస్తారా అని చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే ఎవరి హెల్ప్ లేకుండా మీరే ఏ విధంగా లోన్ ఏ యాప్లో తీసుకోవాలి, అసలు ఈ ప్లే స్టోర్లో ఏది బెస్ట్ యాప్ ఈ వీడియోలో చూద్దాము. మీరైతే ఈ క్రెడిట్ బి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. దీని రేటింగ్ కూడా మీరు కావాలంటే ప్లే స్టోర్లో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ క్రెడిట్ బి యాప్ అనేది బెస్ట్ యాప్, జెన్యూన్ యాప్. ఎందుకంటే ఈ క్రెడిట్ బి యాప్ ద్వారా నేను ఒక 500,000 మెంబర్స్కి అయితే ఇప్పటి వరకు లోన్ ఇప్పించడం అయితే జరిగింది. ఈ యాప్లో మనం రీపేమెంట్ చేయగానే మనకు ఎన్ఓసి కూడా వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈజీ ఈఎంఐస్ ఉంటాయి. 4 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. మనము లోన్ తీసుకునేటప్పుడు ప్రాసెసింగ్ ఫీ కూడా వీళ్ళు కూపన్ కోడ్ ద్వారా తగ్గిస్తారు. ఆ కూపన్ కోడ్ మనకు వాట్సాప్లో కూడా మెసేజ్ రావడం అయితే జరుగుతుంది, టెక్స్ట్ మెసేజ్లో కూడా మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి లోన్ కావాలి, ఏది బెస్ట్ యాపో తెలియని వాళ్ళు చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ విధంగా మీరు లైక్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో రికమెండ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి. అయితే మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో క్రెడిట్ బి అని అయితే టైప్ చేయండి. క్రెడిట్ బి టైప్ చేయగానే మీకు కింద కావాలంటే రివ్యూస్, రేటింగ్ అయితే చూడండి. మీకు దీని రేటింగ్ నచ్చితేనే మీరు ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే మనీ వ్యూ కానీ, ట్రూ బ్యాలెన్స్ కానీ, నావి కానీ చాలా యాప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ యాప్స్ గురించి మనకైతే తెలియదు. ఈ క్రెడిట్ బి జెన్యూనే. ఎందుకనంటే ఇది ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను కాబట్టి మీకు రికమెండ్ అయితే చేస్తున్నాను. ఈ క్రెడిట్ బి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నంబర్ ఇచ్చి లాగిన్ అయ్యి అసలు మీ పాన్ కార్డ్ నెంబరు, మీ ఆధార్ కార్డ్ నెంబరు, మీ ఆధార్ కార్డ్ ఓటీపీ, మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, మీరు ఏం చేస్తారు, మీరు మంత్లీ ఎంత సంపాదిస్తారు, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీకు ఈ యాప్ లోన్ ఆఫర్ చూపించడం అయితే జరుగుతుంది. మీకు సిబిల్ కంపల్సరీ ఉండాలి. సిబిల్ స్కోర్ 720 నుంచి అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే వస్తుంది. 720 కన్నా తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఈ క్రెడిట్ బిలో లోన్ అయితే రాదు. ఎందుకంటే ఇది చాలా మంచి యాప్. ఎందుకంటే ఈ యాప్లో మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఎన్ఓసి కూడా డౌన్లోడ్ అవుతుంది. ఈ ఎన్ఓసి మీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అని అంటే, లోన్ తీసుకున్నారు, కట్టేశారు, కానీ సిబిల్లో మీరు క్రెడిట్ బి లోన్ ఇంకా కట్టలేదు అని ఓవర్ డ్యూలో కానీ యాక్టివ్లో కానీ చూపించినప్పుడు మీరు ఈ ఎన్ఓసి ద్వారా వాళ్ళకు కంప్లైంట్ అయితే రేజ్ చేసి మీ సిబిల్లో నుంచి ఈ లోన్ అయితే తీసివేయచ్చు. అందుకోసం అయితే ఈ ఎన్ఓసి మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈజీ ఈఎంఐస్ నెల నెలకి ఈజీగా కట్టుకోవచ్చు. ఒకేసారి కాకుండా నెల నెలకి కొద్దిగా అమౌంట్ కూడా మీరైతే కట్టుకోవచ్చు ఈ యాప్ ద్వారా. అయితే చాలా యాప్స్ ఉంటాయి, ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. సపోజ్ మీకు 20,000 లోన్ వచ్చింది, మీ అకౌంట్కు నెట్ 18,000 రూపీస్ ట్రాన్స్ఫర్ అవుతాయని చూపించడం అయితే జరుగుతుంది. ఈ యాప్లో అలా కాదు. మీకు 18,000 వస్తుంది అని చూపించినా పర్వాలేదు, మీ మొబైల్కి వాట్సాప్లో కానీ టెక్స్ట్ మెసేజ్లో కూపన్ కోడ్ అనేది వస్తుంది. ఆ కూపన్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల 1,000-1,500 రూపాయల అమౌంట్ కూడా పెరగడం అయితే జరుగుతుంది. 18,000 ఉన్న అమౌంట్ 19,600 మీకు పెరిగి ఒక 400 రూపీసే మీకు తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే మీరు ఎవరైనా సరే ఈ ప్రైవేట్ యాప్స్లో లోను తీసుకోవద్దు. ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నెలకి ఆన్ టైం పేమెంట్ అయితే చేయాలి. మీరు ఒక రోజు 2 రోజులు ముందే కట్టుకున్న తప్పేం లేదు, కానీ లేట్ చేస్తే మాత్రం మీకు పెనాల్టీ పడుతుంది. వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తారు. మీ కాంటాక్ట్ లిస్టులో ఎవరి ఫోన్ నెంబర్లు అయితే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి మీరు లోన్ కట్టడం లేదని అయితే చెప్తారు. ఈ ప్రైవేట్ యాప్స్లో లోన్ అయితే తీసుకోకండి. ఎందుకనంటే మీకు అంత ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఇట్లాంటి లోన్స్ ఏ యాప్లోనైనా సరే మీరు తీసుకోవద్దు. ఒకవేళ కనుక మీరు లోన్ తీసుకున్నట్లయితే ఆన్ టైం పేమెంట్ చేస్తే మీకు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అమౌంట్ వాళ్ళు పెంచడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇట్లాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.